హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మగవా ఓ మగవా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి నేను సండే స్పెషల్గా బజ్జీలు అయితే వేసానండి. బజ్జీలు, పప్పు, వైట్ రైస్, పెరుగండి. ఈరోజు వచ్చేసి ఇప్పుడైతే శ్రావణ మాసం వచ్చేసింది కదా. శ్రావణ మాసంలో నేనైతే చికెన్ తిన్నండి, నాన్ వెజ్. పిల్లలు, మా హస్బెండ్ తింటారు, కానీ ఇంకా ఈ సండే మండే అయితే ఇంట్లోకి అయితే తేవడం లేదు. ఎందుకంటే 16 సోమవారాల వ్రతం కూడా చేస్తున్నాను, అందుకోసం సండే మండే తేవట్లేదు. అలాగే ఈ వీక్ కూడా పూర్తిగా తినమండి. ఇంకా నెక్స్ట్ వీక్ 21వ తారీఖు వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను. అందుకోసం అనేసి ఈ వీక్ కూడా మొత్తం ఇంట్లో ఎవరు కూడా తినరు. పిల్లలు, హస్బెండ్ కూడా తినరు. నేనైతే రోడ్ సైడ్ ఎంత టేస్టీగా, ఎంత బాగుంటాయో బయట కొనే బదులు ఇలానే వీక్లీ 2 టైమ్స్ అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్టీగా రావాలంటే బజ్జీలు నేనైతే మిర్చి అయితే బాగా కడిగేసి మధ్యలో కట్ చేసుకుని విత్తనాలు అయితే తీసేస్తానండి. తర్వాత అయితే వచ్చేసి శనగపిండి బాగా జల్లించుకునేసి అందులో కొద్దిగా కారం, టేస్ట్కి సరిపడే కారం, ఉప్పు, అలాగే జీలకర్ర కొంచెము, సాల్ట్ కొంచెం వేసేసి బాగా కలుపుకుంటానండి. కొంచెం పిండి లూజ్ లేకుండా కొంచెం గట్టిగా ఉంటే మనకి మిర్చికి బాగా పిండి పట్టి చాలా బాగా వస్తాయి బజ్జీలు రోడ్ సైడ్ లాగా. ఫస్ట్లో అయితే నేను కొంచెం లైట్గా అయితే ఫ్రై చేసేసి తర్వాత మళ్ళీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా డీప్ ఫ్రై చేశానండి. మళ్ళీ ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి, చాలా అంటే చాలా బాగుంటాయి. మీకు టమోటా పప్పు కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. టమోటా పప్పు రెసిపీ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.